అందరికీ నమస్తే. నేను మీ క్రాంతి జ్యోతి రజనీ రుద్రమ్మ. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భాగంగా 27వ తారీఖు జరిగే ఉప ఎన్నికలకు ప్రతి ఒక్క పట్టభద్రులు తమ ఓటుని వినియోగించుకొని ఖచ్చితంగా నిజమైన నాయకుడిని ఎన్నుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ నేనైతే ఒక పట్టభద్రురాలిగా నా ఓటును తీన్మార్ మల్లన్నకు వేసి గెలిపించాలని అనుకుంటున్నాను. తీన్మార్ మల్లన్నకే ఓటు వేయాలని నేనెందుకు అనుకుంటున్నానో కొన్ని విషయాలు మీ ముందు పెడతాను. తెలంగాణ మట్టి వాసన తెలిసిన మాస్ లీడర్ మన తీన్మార్ మల్లన్న. 1,00,000 గొంతుల ధిక్కార స్వరమై ఒక్క గొంతుగా మారిన వైనం. యూట్యూబ్ ఛానల్ వేదికగా ప్రజల అభిమానం గెలిచిన వ్యక్తి. ప్రశ్నించే గొంతుక మన తీన్మార్ మల్లన్న. క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నకు వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలిపించాలి. ఎన్నికల్లో ఓడిపోవడానికి యూట్యూబ్ ఛానల్స్ కారణమని బారాసా మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొనడంలో వీరి పోరాటం ఎంత ఉందో మనకు తెలియకనే తెలుస్తుంది. తెలంగాణలో జన హృదయం గెలిచిన ప్రజానాయకుడు మన తీన్మార్ మల్లన్న. పేదల కష్టాల కోసం పోరాడే జర్నలిస్టు మన తీన్మార్ మల్లన్న. కష్టంతో వచ్చిన వాడిని చూసి సమస్య తనదే అయినట్టు స్పందించడం ఆయన నైజం. పేదోళ్ల కోసం కొట్లాడేందుకు ఎవరినైనా ఎదిరించే గుణం ఆయన సొంతం. ఇదే మల్లన్నను మాస్ నాయకుడన్న ముద్ర వేసింది. తెలంగాణ గడ్డ మట్టి వాసన తెలిసినవాడు, సీనియర్ జర్నలిస్టు, ప్రజా గొంతుకగా తీన్మార్ మల్లన్న ఎంతో పేరొందాడు. ఇలాంటి పేరు పొందే విధానంలో కేసీఆర్ గారు 67 క్రిమినల్ కేసులు పెట్టించాడనడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణ రాష్ట్రంలో బ్రతికే హక్కు కాలరాయడం కేసీఆర్ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని సామాన్య ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడాడు మన తీన్మార్ మల్లన్న. తన క్యూ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజల హక్కుల కోసం ప్రశ్నిస్తూ గడిచిన 10 ఏండ్ల కాల వ్యవధిలో ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొని బారాస ప్రభుత్వాన్ని ఓడించాడు మన తీన్మార్ మల్లన్న. రాష్ట్రం పట్ల కమిట్మెంట్, తాను అనుకున్నది చేయాలనే పట్టుదల, ప్రజలకు మేలు చేయాలనే తపన మల్లన్నలో మనకు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. యువతలో ఆయన ఒక బ్రాండ్, మాస్ లీడర్, ప్రజలతో కనెక్ట్ అయిపోతారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ మన ముందు ఉన్నారు. మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించాలనేదే పట్టభద్రుల యొక్క లక్ష్యం, ధ్యేయం. తీన్మార్ మల్లన్న వెనుక లక్షల మంది అభిమానులు, పౌరుషత్వానికి ప్రతీకగా నిలిచే వీర సైనికుల్లాంటి తెలంగాణ ముద్దు బిడ్డలెందరో ఉన్నారు. ఏదైనా విషయాన్ని సూటిగా ప్రజలకు చెప్పడంలో ఆయన సక్సెస్ అవుతారు. తెలంగాణ రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ వారి కుటుంబ పాలనను, సర్కార్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, అక్రమాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్తూ యూట్యూబ్ క్యూ న్యూస్ ఛానల్ ద్వారా తీన్మార్ మల్లన్న కేసీఆర్ సర్కార్ అవినీతిని ఎండగట్టాడు. గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ అప్పటి అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలనపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న సమయంలో తీన్మార్ మల్లన్న ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపి తెలంగాణ సర్కార్ను గద్దెదించే వరకు నిద్రపోలేదు. ఒక రకంగా చెప్పాలంటే తీన్మార్ మల్లన్న గత తెరాస ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ పెద్ద ఎత్తున యుద్ధం చేసిన తీన్మార్ మల్లన్నపై ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు బనాయించి తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ప్రశ్నించే వాళ్లను చూస్తే పాలకులకు ఒళ్ళు మండుతుంది. అందుకే కేసీఆర్ ప్రభుత్వం తీన్మార్ మల్లన్నపై అటెంప్ట్ మర్డర్ కేసును పెట్టించింది. మేడిపల్లి పోలీస్ స్టేషన్లో 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. 148, 397, 342, 506, 384, 106, 109, RBW 149 ఐపీసీ కింద 7 కేసులు నమోదు చేసింది. అనేక ఆరోపణలపై 74 రోజుల పాటు చెంచల్గూడ జైలు జీవితం గడిపాడు మన తీన్మార్ మల్లన్న. రెండోసారి 50 రోజులకు పైగా చర్లపల్లి జైల్లో నిర్బంధాన్ని ఎదుర్కొన్నాడు. ఇదే సమయంలో తీన్మార్ మల్లన్నపై
బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో కేసీఆర్ సర్కార్ మల్లన్నను తొక్కేసే ప్రయత్నం చేసింది. ఒకదానిపై ఒకటి వరుస కేసులు పెడుతూ తీన్మార్ మల్లన్నను ఇబ్బందులకు గురిచేసింది. అప్పట్లో తీన్మార్ మల్లన్న అరెస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. ఆయనను విడుదల చేయాలంటూ ఆయన అనుచరుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక కార్యకర్తల వరకు డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గడగడా వణికించిన నిజమైన నికార్సైన జర్నలిస్టు ఎవరంటే మన తీన్మార్ మల్లన్న. అతడో విప్లవ కెరటం, ఎగిసిపడే అగ్నిజ్వాల కాదు, ఉద్యమాల తుఫాన్. అంతేకాదు, పీడిత కులాల పక్షాన